హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో క్యాండిల్స్ని యాడ్ చేయడం గురించి నేర్చుకుందాం, క్యాండిల్ యొక్క మ్యాథ్స్ గురించి. సో ఈ మ్యాథ్స్ అనేది ఎందుకు అవసరం, క్యాండిల్స్ని అసలు ఎందుకు యాడ్ చేయాలి? సో చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకుంటాం మ్యాథ్స్లో 2 + 2 = 4, అలాగే 2 + 5 = 7. అదర్వైజ్ కొన్ని ఎక్కువ నంబర్స్ లైక్ 2 + 3 + 4 + 5 ఈ నంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసినప్పుడు మనకు ఒక రిజల్టెంట్ అనేది వస్తుంది. సో అలాగే మనం మార్కెట్లో 2 లేదా 3 క్యాండిల్స్ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది? ఈ యాడ్ చేయడం వల్ల మనకి మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుందా, అది ఎలా రిప్రజెంట్ చేస్తుంది? అలాగే ఈ క్యాండిల్స్ని యాడ్ చేయడం ఎందుకు? ఆల్రెడీ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో సపోజ్ మనం 5 మినిట్స్లో ఉండే క్యాండిల్స్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో లైక్ 30 మినిట్స్లో చూసామంటే ఆల్రెడీ 6 క్యాండిల్స్ని యాడ్ చేసి మనకి అక్కడ చూపిస్తుంది. బట్ అది కాకుండా సపరేట్గా మనం ఈ క్యాండిల్స్ని ఎందుకు యాడ్ చేయాలి అనే విషయాలన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఈ క్యాండిల్స్ని యాడ్ చేయడం వల్ల మనము ఎస్పెషల్లీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఎప్పుడైతే ఒక రేంజ్లో స్టక్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని గుర్తించడం కోసం అనేసి ఈజీగా కనుక్కోవడానికి ఈ క్యాండిల్ మ్యాథ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మార్కెట్ ఈ ప్లేస్లో మొత్తం స్టక్అప్ అయిపోయింది. లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 క్యాండిల్స్. ఇది 5 మినిట్స్ చార్ట్. సో 11 5 మినిట్స్ క్యాండిల్స్ అంటే మనకి 55 మినిట్స్ ఈ రేంజ్లో మార్కెట్ అనేది స్టక్అప్ అయిపోయింది. సో మనకి ఎక్కడైనా 55 మినిట్స్ చార్ట్ ఉంటుందా? 45 మినిట్స్ చార్ట్ ఉంటుంది, 30 మినిట్స్ చార్ట్ ఉంటుంది, 60 మినిట్స్ చార్ట్ ఉంటుంది. బట్ 55 మినిట్స్ చార్ట్ అనేది ఉండదు. బట్ ఇలాగా ఆడ్ టైం ఫ్రేమ్ చార్ట్లో మనం క్యాండిల్స్ని ఎలా యాడ్ చేయాలి? సో ఆ క్యాండిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఒక రిజల్టెంట్ క్యాండిల్ వస్తుందో ఆ క్యాండిల్ అనేది మనకి కరెక్ట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ రేంజ్ బౌండ్ తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉండబోతుంది. ఇక్కడంతా కంప్లీట్ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ బౌండ్ తర్వాత మార్కెట్ ఇలా పైకి వెళ్తుందా లేదా మార్కెట్ ఇలా కిందికి వెళ్తుందా అన్న విషయాలు మనకి ఈజీగా ఈ క్యాండిల్స్ని యాడ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సపోజ్ ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడే ఫస్ట్ ఇక్కడ 2 బ్లూ క్యాండిల్స్ అనేటివి వచ్చాయి. సో ఈ 2 బ్లూ క్యాండిల్స్ చూసి మనం ఏమనుకుంటాం, మార్కెట్లో బయింగ్ ప్రెషర్ ఉంది అనేసి. ఇమీడియట్గా ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూసి మనకు రెడ్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెజర్ ఉందని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ న్యూ ట్రేడర్స్ ఎవరైతే మార్కెట్లో ఎంటర్ అయ్యారో సో ఇలాంటి రేంజ్ బౌండ్ కేసులో చాలా స్టక్అప్ అయిపోతారు. అండ్ ఈ రేంజ్ బౌండ్ కేసెస్లోని చాలా ఎస్ఎల్స్ అనేవి హిట్ అయిపోతాయి. సో ఇలాంటి వాటన్నిటి నుంచి మనం ఎలాగా సేవ్ అవ్వాలి అనే విషయాల గురించి ఈడ డిస్కస్ చేసుకుందాము. ఇంకో విషయం, ఎందుకు క్యాండిల్ మ్యాథ్స్ని మనం నేర్చుకోవాలంటే సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మనకి 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేటివి ఆల్రెడీ వీడియోస్లో చూసాము. సో 2-3 క్యాండిల్స్ని యాడ్ చేస్తే మనకి ఒక క్యాండిల్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని నేర్చుకోవడం అనేది చాలా కష్టము. ఒకవేళ నేర్చుకున్నా కూడా రన్నింగ్ మార్కెట్లో ఆ క్యాండిల్స్ అనేటివి ప్యాటర్న్స్ గుర్తున్న వాటిని కరెక్ట్ లొకేషన్లో ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకోవడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఇన్ని క్యాండిల్ స్టిక్స్ అన్ని నేర్చుకునే దానికన్నా జస్ట్ ఈ క్యాండిల్ మ్యాథ్స్ని క్యాండిల్స్ని యాడ్ చేయడం నేర్చుకున్నామంటే మనం ఈ క్యాండిల్ స్టిక్ ఈ ప్యాటర్న్స్ అన్నిటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది క్యాండిల్ స్టిక్ని అడిషన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి మనము డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్స్ని యాడ్ చేయడాన్ని మనము ఒక న్యూ టర్మినాలజీ అనేది యూస్ చేస్తాము, క్యాండిల్ బ్లెండింగ్ అంటే రెండింటిని కలపడం అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ 2 క్యాండిల్స్ని యాడ్ చేస్తాం, 3 క్యాండిల్స్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత చార్ట్లో మనము 6 or 7 మోర్ నంబర్ ఆఫ్ క్యాండిల్స్ని యాడ్ చేసి మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం గురించి చార్ట్లో ఈజీగా డిస్కస్ చేసుకుందాం. సో క్యాండిల్ బ్లెండింగ్లో ఫస్ట్ మనము స్మాల్ క్యాండిల్స్ అంటే 2 లేదా 3 క్యాండిల్స్ని యాడ్ చేసి ఇక్కడ ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. అలాగే చార్ట్లో మనము మోర్ నంబర్ ఆఫ్ క్యాండిల్స్ లైక్ 6 or 7 అంతకన్నా ఎక్కువ క్యాండిల్స్ని యాడ్ చేసి రేంజ్ బౌండ్లో మార్కెట్ స్ట్రక్ అయినప్పుడు మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేద్దామో దాన్ని కూడా వచ్చే వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్స్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే క్యాండిల్ బ్లెండ్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. ఏ రూల్స్ని బేస్ చేసుకొని మనము క్యాండిల్స్ని బ్లెండ్ చేస్తాము. అసలు రూల్స్ ఎందుకు అంటే ఏదైనా ఒక క్యాండిల్కి 4 ఇంపార్టెంట్ లొకేషన్స్ అనేటివి ఉంటాయి. అవేంటివి? ఫస్ట్ ఓపెన్, క్లోజ్ ఆఫ్ ద క్యాండిల్, ఐ ఆఫ్ ద క్యాండిల్
అండ్ లో ఆఫ్ ద క్యాండిల్. ఈ 4 పాయింట్స్ అన్నిటివి చాలా ఇంపార్టెంట్ మనకి క్యాండిల్ స్టిక్ క్యాండిల్లో. సో మనకి ఫస్ట్ సింగిల్ క్యాండిల్లో అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది రెడ్ క్యాండిల్లో ఫస్ట్ ఇది హై, ఇది లో, ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్ పాయింట్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి అర్థమైంది క్యాండిల్స్ని బ్లెండ్ చేసిన తర్వాత రిజల్టెంట్ క్యాండిల్కి ఓపెన్, హై, లో, క్లోజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 2 క్యాండిల్. సో ఫస్ట్ మనకి రిజల్టెంట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజ్. ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్, సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజ్ వచ్చేసి మనకి రిజల్టెంట్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ పాయింట్ అనేది మనకి ఓపెనింగ్ పాయింట్ అండ్ ఈ పాయింట్ అనేది మనకి క్లోజింగ్ పాయింట్. సో ఇది క్యాండిల్ యొక్క బాడీ ఫామ్ అయింది అండ్ లో వచ్చేసి ఇక్కడ, అంటే ఈ పాయింట్ అంతా ఇదంతా మనకి ఒక విక్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, రిజల్టెంట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ. సో ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంటే మనకు వచ్చే క్యాండిల్ వచ్చేసి గ్రీన్. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇది ఓపెన్ అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్. సో ఇక్కడ మనకి ఓపెన్ అయింది అండ్ ఇక్కడ మనకి క్లోజ్ అని ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. అండ్ హై వచ్చేసి ఈ పాయింట్ వరకు వెళ్ళింది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. సో ఇక్కడ ఓపెన్ అండ్ ఇది క్లోజ్. సో ఓపెన్ కన్నా క్లోజ్ కింద ఉంది కాబట్టి మనకు వచ్చే క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్గా ఫామ్ అయింది అనమాట. సో ఇలాగ మనము 2 క్యాండిల్స్ని యాడ్ చేసి రిజల్టెంట్ క్యాండిల్ యొక్క ఓపెన్, క్లోజ్, హైలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 2 క్యాండిల్స్ కాబట్టి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసాం. బట్ రన్నింగ్ మార్కెట్లో అలా ఉండదు. ఎప్పుడు ఓన్లీ 2 క్యాండిల్స్లో మార్కెట్ అనేది స్ట్రక్ అవ్వదు. కొన్నిసార్లు స్ట్రక్ అయిందంటే ఆల్మోస్ట్ 10-15 క్యాండిల్స్లో కూడా స్ట్రక్ అవుతుంది. సో ఆ క్యాండిల్స్ అన్నిటిని యాడ్ చేసి మనం ఒక ఫైనల్ క్యాండిల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని విషయాన్ని చార్ట్లో వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు 3 క్యాండిల్స్ని యాడ్ చేసి ఆ తర్వాత మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ని యాడ్ చేయడం ఎలాగో చూస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి. 3 క్యాండిల్స్ను ఎన్ని క్యాండిల్స్ అయినా ఉండండి, మనకి లాస్ట్ వచ్చే క్యాండిల్ యొక్క ఓపెన్, హై, లో, క్లోజ్ ఇంపార్టెంట్. సో అన్నిట్లోకి మనకి ఇక్కడ హైయెస్ట్ పాయింట్, అంటే ఇక్కడ మన హై ఉండబోతుంది. ఓకే, అండ్ ఇది మన లోయెస్ట్ పాయింట్, ఇది మన లో ఉండబోతుంది రిజల్టెంట్ క్యాండిల్కి. అలాగే ఓపెన్ అండ్ క్లోజ్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఓపెన్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ రెడ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ మనకి రిజల్టెంట్ క్యాండిల్ యొక్క ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఓపెనింగ్ పాయింట్, అంటే మన ఓపెన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది మన ఓపెన్ పాయింట్. అండ్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది, లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్. లాస్ట్ క్యాండిల్ గ్రీన్ కాబట్టి గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఇక్కడ ఉంది, అంటే మనకి ఇక్కడ క్లోజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి ఇది క్లోజ్, ఇది ఓపెన్, ఇలాగా బాడీ అనేది ఫామ్ అయింది. అండ్ విక్ వచ్చేసి మనకి లో వరకు ఉంటుంది అండ్ ఈ హై వరకు ఈ పైన ఒక విక్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు క్యాండిల్ షేప్ అనేది అర్థమైంది. బట్ కలర్ ఎక్కడ, ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది కాబట్టి మనకి ఇది గ్రీన్ క్యాండిల్ లాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ 3 క్యాండిల్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ క్యాండిల్ యొక్క, అంటే ఈ క్యాండిల్స్ని కలిపి మనకి మార్కెట్ నెక్స్ట్ బయింగ్ ప్రెజర్ అనేది తెలుపుతుంది అన్న విషయాన్ని మనం ఈ క్యాండిల్స్ని యాడ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మార్కెట్లో చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ పోర్షన్లో చూద్దాం. ఈ పోర్షన్లో ఏమైంది, మార్కెట్ బాగా కన్సాలిడేట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, ఆ తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ రెడ్ ఇంకా గ్రీన్ క్యాండిల్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఈ అన్నిట్లో మనము మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయగలమా అనేది చూద్దాము. సో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 క్యాండిల్స్ అనేటివి ఇక్కడ ఫామ్ అయినాయి. ఈ 11 క్యాండిల్స్ని యాడ్ చేస్తే మనకి ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటిది, ఇది ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇది లాస్ట్ క్యాండిల్ అండ్ ఇది లోయెస్ట్ పాయింట్ అండ్ ఇది వచ్చేసి హైయెస్ట్ పాయింట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ మన ఓపెనింగ్ ప్రైస్ అనేది రిజల్టెంట్ క్యాండిల్కి ఉంటుందన్నమాట. సో క్లోజ్ ఎక్కడ ఉంది, క్లోజ్ అనేది లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్, ఇక్కడ మన క్లోజింగ్ పాయింట్ ఉంది, అంటే ఇది మన క్లోజింగ్ పాయింట్, ఇక్కడ మనకి క్లోజ్ అనేది ఫామ్ అయింది. సో ఇది క్యాండిల్ యొక్క బాడీ, అంటే ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్. సో ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది కాబట్టి మన క్యాండిల్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హైట్ చూస్తే, సో ఇది మన హైయెస్ట్ పాయింట్,
ఇది మన హైయెస్ట్ పాయింట్ అండ్ ఇక్కడ మనకి లోయెస్ట్ పాయింట్. అంటే మనం ఇక్కడ చూసామంటే ఇవన్నిటిని కలిపి మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క విక్, లోవర్ సైడ్ విక్ అనేది పెద్దగా ఉంది, అప్పర్ సైడ్ విక్ అనేది చిన్నగా ఉంది. అంటే ఇది ఒక బయ్యింగ్ క్యాండిల్, హ్యామర్ ప్యాటర్న్, బయ్యింగ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఎన్ని క్యాండిల్స్ మనం కంబైన్ చేసాము? 11 క్యాండిల్స్. ఇది 5 minutes చార్ట్. అంటే 11 క్యాండిల్స్ అంటే 55 minutesని కంబైన్ చేసింటే మనకి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ మనకి ఏం చెప్పింది? బిఫోర్ ఈ 2 యాక్షన్ జరగడానికి ముందరే మనకి ఈ క్యాండిల్స్ అన్నీ చెప్పాయి బయ్యింగ్ ప్రెజర్ ఉంది అనేసి. సపోజ్ ఈ యాక్షన్ జరగలేదనుకో, మనం ఏమనుకుంటాము? మార్కెట్ లోవర్లో ఫామ్ చేస్తుంది, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, సో ఖచ్చితంగా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని మనం అనుకుంటాం. బట్ ఈ క్యాండిల్స్ అన్నిటిని యాడ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది రిజల్ట్? మనకు ఒక బయ్యింగ్ క్యాండిల్ ప్రెజర్ ఉంది అనేసి ఈ 55 minutesలో క్యాండిల్స్ని యాడ్ చేయడం వల్ల మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము. సో ఇలాగే రేంజ్ బౌండ్ మార్కెట్లో క్యాండిల్స్ని యాడ్ చేసి మనము ఈజీగా మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఇదంతా స్ట్రక్అప్ అయిపోయింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రక్అప్ అయిపోయింది. సపోజ్ మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మార్కెట్లో ఎలా ఉంది స్ట్రెంత్ ఆర్ ప్రెజర్ ఎలా ఉంది అనే దాని గురించి ఐడెంటిఫై చేద్దాం, మార్కెట్ డైరెక్షన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకో, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు. సో ఈ క్యాండిల్స్లో లోయెస్ట్ పాయింట్ ఏమవుతుంది మనకి? ఇది మన లోయెస్ట్ పాయింట్. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇది మనం కన్సిడర్ చేద్దాము, అండ్ ఇది మనకి లాస్ట్ క్యాండిల్. ఈ క్యాండిల్ వరకు మనం చూద్దాము. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్, సో ఓపెనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, అంటే ఇది మన ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ ద క్యాండిల్. ఓకే, అండ్ లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ చూస్తే ఇక్కడికన్నా ఇక్కడ ప్రైస్ పైన ఉంది, అంటే మనకి ఇది క్లోజింగ్ ప్రైస్. సో ఇదంతా వచ్చి మనకి ఒక బాడీ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ క్యాండిల్ యొక్క విక్ చూస్తే జస్ట్ స్మాల్ విక్ అనేది ఫామ్ అయింది, అది హైయెస్ట్ పాయింట్, దీనికన్నా ఇది హైగా ఉంది. సో ఇది మనకి హైయెస్ట్ పాయింట్. అండ్ లోయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ. సో మనకేం ఫామ్ అయింది? మనకు ఒక హ్యామర్ అనేది ఫామ్ అయింది. హ్యామర్ కలర్ చూస్తే మనకి ఇది మనకి ఓపెన్ పాయింట్ అండ్ ఇది క్లోజ్ పాయింట్, అంటే ఓపెన్ కన్నా క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఒక గ్రీన్ క్యాండిల్. సో ఈ యాక్షన్లో ఇక్కడ మార్కెట్ చూస్తే కంప్లీట్ కన్సాలిడేట్ అయిపోయింది, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఆల్మోస్ట్ 2:20, అంటే ఆల్మోస్ట్ 1 hour 20 minutes మార్కెట్ కంప్లీట్ కన్సాలిడేట్ అయింది. సో ఈ కంప్లీట్ కన్సాలిడేషన్లో మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఎలా ఐడెంటిఫై చేసామంటే బై యూజింగ్ ద క్యాండిల్ బ్లెండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. రేంజ్ బౌండ్ మార్కెట్, ఎస్పెషల్లీ రేంజ్ బౌండ్ మార్కెట్లో మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడే మనకి యాక్షన్ చెప్పింది ఏమనేసి, బయ్యింగ్ ప్రెజర్ ఉందనేసి. దీని తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాము. సో ఈ యాక్షన్ అంతా అవ్వకముందే మనకి ఆల్మోస్ట్ ఈ పాయింట్లోనే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ వరకు మనం క్యాల్కులేట్ చేసాము, ఈ పాయింట్లోనే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం క్యాల్కులేట్ చేసాము, అంటే ఈ మొత్తం రేంజ్లో మనం క్యాల్కులేట్ చేసింటేనే మనకు చెప్పేసింది హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది విత్ గ్రీన్ క్యాండిల్. అంటే ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది, యాడ్ అవుతూ ఉన్నాయి, బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్స్ అన్ని యాడ్ చేసి మనం ఈజీగా మార్కెట్ డైరెక్షన్, ఈ యాక్షన్ జరగడానికి ముందరే మనం ఇక్కడే మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయగలిగాము. సో ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డే స్టార్ట్ అయినాక ఇంతవరకు మార్కెట్ అనేది జస్ట్ ఈ ప్లేస్లోనే స్ట్రక్అప్ అయిపోయింది, అంటే 1 2 3 4 5 6 7 8 5 minutes క్యాండిల్స్, అంటే 40 minutes మార్కెట్ అనేది స్టక్అప్ అయిపోయింది. సో మార్కెట్ స్టక్అప్ అయింది కాబట్టి మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? బై యాడింగ్ ద క్యాండిల్స్ని యాడ్ చేసి. సో ఇది మన లోయెస్ట్ పాయింట్, ఇక్కడ మన లోయెస్ట్ పాయింట్ ఉంది, ఇక్కడ మనకి లో. అండ్ ఇది ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇక్కడ ఉంది, ఓకే. అండ్ మనం ఈ క్యాండిల్ వరకు చూసుకున్నామంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ వచ్చింది మనకి. ఇది ఒక బాడీ ఫామ్ అయింది, అంటే ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఓకే. అండ్ ఇది విక్, ఇక్కడ రెడ్. సో ఇక్కడ మనకి రెడ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసింది సెల్లింగ్ ప్రెజర్ అనేది మార్కెట్లో బిల్డ్ అవుతుంది. ఈ యాక్షన్ అంతా జరగడానికి ముందరే, ఈ సెల్లింగ్
మొమెంటం రావడానికి ముందరే ఈ క్యాండిల్స్ అన్ని యాడ్ చేసింటే మనకు ఒక రెడ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో సెల్లింగ్ ప్రెజర్ని ఇండికేట్ చేసింది, సెల్లర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతున్నారు. సో దాని బేసిస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇట్లా క్యాండిల్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే క్యాండిల్లో ఏ లొకేషన్లో ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలనే విషయాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అయితే ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది రేంజ్ బౌండ్ మార్కెట్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఇలాగా మార్కెట్లో ఎన్ని క్యాండిల్స్లో అయినా మార్కెట్ స్టక్అప్ అవ్వని ఆ క్యాండిల్స్ అన్నిటిని యాడ్ చేసి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని నెక్స్ట్ మార్కెట్ మూవ్ ఏమవుతుందా అనే విషయాన్ని గురించి ఈజీగా ఈ క్యాండిల్స్ని యాడ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మనకి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.